హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి ఏప్రిల్ 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే గతంలో వీరు చీకొట్టిన వాళ్ళే వీరి కాళ్ళు మొక్కబోతున్నారు. వీరు అనుకోని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఏప్రిల్ 4, 5 తేదీల్లో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే. నక్కతోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతుంది. ఈ మేషరాశి వారు అందరికీ సహాయం చేస్తూ అందరూ ముప్పు పొందుతూ ఉంటారు. వీరు చాలా అమాయకులు. వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 4, 5 తేదీల్లో పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అదృష్ట ద్వారాలు వీరికి తెరుచుకోబోతున్నాయి. మేషరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ ఈ మేషరాశిగా అదృష్టవంతులుగా పుట్టారు. ఈ మేషరాశి వారు డబ్బు అనేది అధికంగా సంపాదిస్తూ ఉంటారు. వీరికి దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అన్ని రంగాల్లో వీరు దూసుకుపోతూ ఉంటారు. కానీ వీరికి నరదిష్టి ఎక్కువ. వీరికి శత్రువులు కూడా అధికంగా ఉండటం వల్ల వీరికి చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వీరు ఎంత పై స్థాయి సాధించాలని వీరు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కానీ వీరిపై చెడు పన్నాగాలు పన్నేవాళ్ళు, ఓర్వలేని వారు ఎక్కువ మంది. వీరిపై చెడు ప్రచారాలు చేసేవారు చాలా శత్రువులు వీరికి ఉంటారు. వీరికి కష్టాలు తెచ్చి పెడుతూనే ఉంటారు. అయితే వీరికి దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కొన్ని సమస్యలు వచ్చినా కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కొని వీరు ముందుకి వెళుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. వీరు బంధువులకు, స్నేహితులకు, కుటుంబాలకు అధిక ప్రాధాన్యత వీరు ఇస్తూ ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ అన్యాయం చేయరు. వీరు అమాయకులు అని చెప్పుకోవచ్చు. వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. వీరు సంపాదిస్తూ ఉంటే ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వీరు పాపం అధికంగా శ్రమిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. తమ తెలివితేటలతో డబ్బులు అనేది వీరు సంపాదిస్తూ ఉంటారు. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి నరదిష్టి అధికంగా ఉండటం వల్ల వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు అనేవి వస్తాయి. అలాగే వీరు ఇంత బాగా సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు మీ దగ్గరికి
తిరిగి వచ్చి మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా మీకు ఇప్పుడు మంచి ఫలితాలే వస్తాయి. అంతా మీరు కోరుకున్నట్టే జరగబోతుంది. మిమ్మల్ని కొట్టిన వాళ్ళే, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీ జీవితంలోకి వాళ్ళు వచ్చి మీ కాళ్ళు మొక్కబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే, సందేహం లేదు. మీరు ఎదుగుతుంటే చూడలేని వారు, ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు. మీరు జాగ్రత్త ఉండండి. నరదిష్టి కూడా ఈ మేషరాశిపై వారిపై అధికంగా ఉంటుంది. ఈ ఏప్రిల్ 4, 5 తేదీల్లో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు అధికంగా శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి మీకు శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం అనేది లభించబోతుంది. వ్యాపారస్తులకు కూడా అభివృద్ధి అనేది చాలా బాగుండబోతుంది. ఆర్థిక లాభాలు కూడా ఈ మేషరాశి వారికి అధికంగా రాబోతున్నాయి. అయితే మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మీరు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. నిర్దిష్ట ఆలోచనతో మీరు ముందుకు సాగిపోబోతున్నారు. అదృష్టం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఈ ఏప్రిల్ 4, 5 తేదీల్లో గ్రహస్థితి చాలా బాగుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దాంట్లో విజయాలను మీరు సాధించబోతున్నారు. మీకు ముఖ్యంగా దైవం యొక్క అనుగ్రహంతో మీరు అన్ని రంగాల్లో దూసుకుపోబోతున్నారు. మీ శత్రువులే మీ కాళ్ళు మొక్కబోతున్నారు. ఇది మీకు సంతోషకరమైన వార్తగా మీరు తీసుకోండి. మీరు డబ్బులు అనేది అధికంగా ఖర్చు పెట్టకండి. ఏ పని చేసినా కానీ 1కి 2 సార్లు ఆలోచించి పనులను మీరు చేయండి. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు మీపై చెడు ప్రచారాలు చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త వహించండి. మీరు జీవితంలో అంచెలంచెలుగా ఎదగబోతున్నారు. అయితే మీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. మీ మిత్రులే మీకు శత్రువులుగా కాబోతున్నారు. అటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించండి. మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సాధించబోతున్నారు. మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో మంచి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయండి. ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే, నక్క తోక తొక్కినట్టే. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. దైవం యొక్క అనుగ్రహంతో మీరు అంచెలంచెలుగా ఎదగబోతున్నారు. డబ్బుకు ఇక మీకు లోటుండదు. ప్రతి విషయంలో మీరు, ప్రతి పనిలో మీరు, ప్రతి వ్యాపారంలో మీరు లాభాలనే పొందుతారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.